ఫ్రెండ్స్, ఇవాళ మనము బయట దొరికే పిజ్జా లాగే రెస్టారెంట్ లో పిజ్జా హట్ లో మనకి ఎలా టేస్ట్ వస్తుందో పిజ్జా సేమ్ అలాగే ఇంట్లో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. బయట దొరికే పిజ్జా టేస్ట్ కంటే ఏ మాత్రం తక్కువ ఉండదండి, ఏ మాత్రం తీసిపోదు, చాలా టేస్ట్ గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు. ముందుగా పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బాంబే రవ్వ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నానండి. రవ్వ కూడా కాస్త సాఫ్ట్ అవుతుంది గ్రైండ్ చేసుకుంటే. ఈ రవ్వ వేసుకోవడం వల్ల మన పిజ్జా కాస్త క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3/4 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక స్పూను ఈస్ట్ వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ షుగర్ కూడా వేసాను, క్లిప్ మిస్ అయింది. ఇది ఇన్స్టెంట్ ఈస్ట్ అండి. సో వాటర్ లో వేసి ఇలా డైరెక్ట్ గా మిక్స్ చేయొచ్చు. అదే మనం నార్మల్ గా ఈస్ట్ తీసుకుంటే కాస్త వామ్ వాటర్ లో వేసి కాసేపు ఉంచేసి తీసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ కాబట్టి వెంటనే వాటర్ లో కలిపేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఇందులో వేసేసి అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ పిండి కలుపుకోవడంలోనే ఉందండి పిజ్జా బేస్. మనకు బయట దొరికే పిజ్జాలా రావాలంటే పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని చేత్తో బాగా ప్రెస్ చేస్తూ పిండి కలుపుకోవాలండి. పిండి ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకు పిజ్జా బేస్ ఫ్లఫీగా వస్తుంది. అండ్ కుక్ అయినప్పుడు మెత్తగా అలా ముద్దలా కాకుండా జాలిలా మనకు ఫ్లఫీగా వచ్చినప్పుడు ఎలా వస్తుందో అలా లోపలంతా చాలా బాగా కుక్ అయి చాలా బాగుంటుందండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కాస్త ఆయిల్ అప్లై చేసి ఒక ప్లేట్తో మూసేసి పెట్టేద్దామండి. నెక్స్ట్ ప్రాసెస్, నేను ఇక్కడ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఇందులో స్వీట్ కార్న్, టమాటో, క్యాప్సికమ్ తో ఒక పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పన్నీర్ పిజ్జా ఒకటి చేస్తున్నాను. ఈ పన్నీర్ లో ఉప్పు కారం యాడ్ చేసుకుని మిక్స్ చేసి పెట్టేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకున్నానండి. నెక్స్ట్ పిజ్జా సాస్ తీసుకుని అందులోనే కాస్త చిల్లీ సాస్ కూడా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మన పిండి చూద్దాం. చూడండి, మనం పెట్టిన పిండి కంటే కాస్త పొంగింది కదా పిండి, ఈస్ట్ కలపడం వల్ల ఇలా అవుతుందండి. సో ఈ పిండిని మరి ఒకసారి ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనకు ఎంత సైజ్ పిజ్జా కావాలో అంత సైజ్ పార్టిషన్ చేసి పెట్టాలి. నాకు ఇక్కడ ఈ క్వాంటిటీలో 3 పిజ్జాస్ అవుతున్నాయండి. నెక్స్ట్ పిజ్జా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్ కి ఆయిల్ అప్లై చేసుకుని మనం పార్ట్స్ లా డివైడ్ చేసుకున్నాం కదా, అందులో ఒక పార్ట్ పిండి తీసుకుని ఇలా చేతులతో ప్రెస్ చేస్తూ ప్లేట్ లో సరిపోయేలాగా వచ్చేంత వరకు రౌండ్ షేప్ లో ఇలా చేసుకోవాలి. చపాతీ కర్రతో కూడా చపాతీలా తిక్కుకోవచ్చండి. కాకపోతే నేను ఇదే ప్లేట్ లో చేస్తున్నాను కాబట్టి ప్లేట్ లోనే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ పొంగకుండా పిజ్జా బేస్ ఫోర్క్ తో ఘాట్లు పెడుతున్నాను. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను పిజ్జా సాస్ అప్లై చేస్తున్నాను. ఇందులోనే రెడ్ చిల్లీ కెచప్ కూడా యాడ్ చేస్తుందండి. ఆ పేస్ట్ అంతా ఇలా పిజ్జాకి అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఇందులో మనం రెడీగా పన్నీర్ పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ అంతా ఇలా పెట్టేసుకుని కొన్ని స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. సాస్ అప్లై చేసిన తర్వాత కాస్త చీజ్ వేసుకొని కూడా పన్నీర్ పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ చీజ్ ఫస్ట్ వేయడం మర్చిపోయాను. సో పన్నీర్ ఇవన్నీ పెట్టేసిన తర్వాత స్వీట్ కార్న్, ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్ వేసుకోవాలి కదా, పిజ్జాలో చీజ్ వేసుకుంటున్నాను. చీజ్ మన ఇష్టం అండి, చాలా మంది చీజ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు కదా పిజ్జాలో. చీజ్ వేసుకుందాం. నెక్స్ట్ ఇంకో పిజ్జా కోసం ఇంకో చిన్న ప్లేట్ తీసుకున్నానండి. ఇందులో కూడా మన పిండి పెట్టేసుకొని ప్లేట్ అంతా మన ప్లేట్ ఎంత ఉందో అంతవరకు స్ప్రెడ్ అయ్యేలాగా పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుందాం. మరి చపాతీలా పలుచగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియం సైజ్ లో థిక్నెస్ గా ఉండాలండి పిజ్జా బేస్. దీనికి కూడా ఫోర్క్ తో అంతా ఇలా హోల్స్ పెట్టేద్దాం పొంగకుండా. నెక్స్ట్ పిజ్జా సాస్ అంతా అప్లై చేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఇవన్నీ వేసేసుకుందాం. దీనిపైన చీజ్ వేస్తున్నాను ఫస్ట్.
పిజ్జా బేస్ పైన ఫస్ట్ చీజ్ వేసి దానిపైన వెజిటబుల్స్ పెట్టుకుంటే మనం తినేటప్పుడు కూడా అలాగే స్టిక్ అయి ఉంటాయండి పిజ్జాకే వెజిటబుల్స్. టమాటోస్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత చీజ్ పైనుంచి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఓరిగానో, ఇవన్నీ చిల్లీ ఫ్లేక్స్ మనం పిజ్జా బేక్ అయ్యి తినేటప్పుడు వేసేద్దాం. అప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ టమాటో పిజ్జా కూడా చేయొచ్చండి, అండ్ ఓన్లీ స్వీట్ కార్న్ పిజ్జా కూడా చేయొచ్చు. చీజ్, కార్న్స్, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని చేసుకున్నా కూడా సపరేట్ గా చాలా బాగుంటుంది. నేను ఇలా అన్ని మిక్స్ చేసుకొని చేసుకుంటున్నాను. పైనుంచి చీజ్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత నా దగ్గర ఓవెన్ లేదండి బేకింగ్ కి. ఇలా పెడుతున్నాను స్టవ్ మీద. కుక్కర్ లో ఒకటి, కడాయిలో ఒకటి పెడుతున్నాను. చిన్న ప్లేట్ లో వేసుకున్నది కుక్కర్ లో పెడుతున్నాను. పెద్ద ప్లేట్ వచ్చేసి ప్యాన్ లో పెడుతున్నాను. కుక్కర్ లో పెట్టేటప్పుడు విజిల్ పెట్టకూడదండి, విజిల్ తీసేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కుక్కర్, ప్యాన్ రెండు వేడి చేసుకోవాలి. ఒకసారి వేడి అయిపోయిన తర్వాత ప్రీ హీట్ చేసుకుంటాం కదా ఓవెన్ లో అయితే, ప్రీ హీట్ చేసుకుని మనం పిజ్జా పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్ లో ఉంచేసి ఒక 20 మినిట్స్ ఉంచేయాలండి. మన పిజ్జా రెడీ అయిపోతుంది. నా దగ్గర ఓవెన్ లేదండి. ఓవెన్ ఉంటే ఓవెన్ లో ఇంకా బాగా బేక్ అవుతుంది కదా పిజ్జా. ఇంకా మనం ఇంకా ఎక్స్ట్రా ఒక 2 పిజ్జాలు ఓవెన్ లో కూడా పెట్టేవాళ్ళం. అయితే ఇలా కూడా బాగా వస్తుంది. ఇందులో కూడా కింద శాండ్ లేదా ఉప్పు వేస్తారు కదా, నేను అది కూడా వేయలేదండి. వేయకపోయినా పర్వాలేదు, బాగానే వస్తుంది. 20 మినిట్స్ తర్వాత మన పిజ్జా రెడీ అయిపోయిందండి. మంచిగా బేక్ అయిపోయింది. నాకు ప్యాన్ లో పిజ్జా అయితే 20 మినిట్స్ లో అయిపోయిందండి. కుక్కర్ లో పెట్టిన పిజ్జా అయితే 25 మినిట్స్ పట్టింది టైమ్. స్టవ్ ఆఫ్ చేసుకుని జాగ్రత్తగా తీసుకుందాం. చూసారా ఎంత బాగా బేక్ అయిందో పిజ్జా. చాలా బాగా వచ్చిందండి. 2 పిజ్జాలు కూడా చాలా బాగా వచ్చాయి. వెజిటబుల్ పిజ్జా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. పైనుంచి చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో అండ్ ఇక్కడ గార్లిక్ ఉందండి. నాకు చీజీ గార్లిక్ మిక్స్ అండి. ఈ ఫ్లేవర్ నాకు బాగా నచ్చుతుంది. ఇది కూడా వేసుకుంటున్నాను. చూసారుగా మన పిజ్జాస్ ఎలా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయండి. చాలా బాగా బేక్ అయ్యాయి. అండ్ టేస్ట్ కూడా మనం బయట తినే పిజ్జా లాగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.